మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందరికీ నమస్కారం. మహారామభక్త శిఖామణి అయినటువంటి ఆంజనేయ స్వామి సాక్షాత్తు శివుడే అని మనకు సకల పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే శివస్వరూపముగా అవతరించినటువంటి ఆంజనేయ స్వామి మర్కట రూపముతో ఎందుకు అవతరించాడు అనేటువంటి ఒక సమస్య. అందుకే మనం ఈనాడు ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకుందాం. పంబా నదీ తీరము, కిష్కిందాపురము ఈ ప్రాంతాలలో కొంతమంది మహావీరులైనటువంటి వానరులు ఉండేవారు. వారిలో కేసరి అనేటువంటి ఒక మహావీరుడు, ఆయన ధర్మపత్ని పేరు అంజనాదేవి, మహాతల్లి, మహాపతివ్రత. అయితే వివాహమై ఎంతకాలమైనా వారికి సంతానము కలగలేదు. సంతానము కోసముగా అంజనాదేవి ఎన్నో పూజలు చేసింది, కానీ ఆమె కోరిక ఫలించలేదు. ఒకనాడు మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి గురువుగారిని పూజించి మహర్షి వారిని అడిగింది, స్వామి, సంతానం లేనటువంటి స్త్రీ జన్మ వ్యర్థము కదా, మరి నేను తల్లినయ్యేటువంటి అవకాశమే లేదా అని అంటే మతంగ మహర్షి వారు చెప్పారు, అమ్మా, నీకు తప్పకుండా లోక కళ్యాణార్థముగా సంతానం కలుగుతుంది. అయితే నీవు చేయవలసిన పని, అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది. నీవు ఇక్కడి నుంచి ప్రయాణం సాగించి సువర్ణముఖి నదీ తీరానికి అతి సమీపంలో ఉన్నటువంటి వెంకటాచల పర్వతం, చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం, సాక్షాత్తు కలియుగ వైకుంఠం. అటువంటి వెంకటాచల పర్వతమును అధిరోహించి ఆ పర్వతం మీద ఉన్నటువంటి వరాహస్వామి వారిని దర్శించి పుష్కరిణి స్నానం చేసి ఆ పర్వతం మీదనే ఉన్నటువంటి ఆకాశగంగ తీర్థము దగ్గర నువ్వు తపస్సు చేయి. తప్పకుండా పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు అని గురువుగారు చెప్పగానే సంతోషముతో స్వామివారికి నమస్కరించి తన భర్తకి ఈ విషయం అంతా తెలియచేసి ఒక పుణ్యదినమున పెద్దలందరి వద్ద సెలవు తీసుకుని కేసరిని అనేటువంటి తన భర్తను వెంటబెట్టుకొని ప్రయాణం సాగించి వస్తూ ఉంది. ఎంతో దూరం కదా, వందల దూరం, మైళ్ళ దూరం ఉంది కదా. అందుకనే పాపం చాలా కష్టముతో, అందులో ఆమె అంధురాలు, ఆమె యొక్క గుడ్డితనము ఆ సంతానం అనేటువంటి ఆ కోరిక కోసంగా ఉన్నటువంటి ఆమెను ఆపలేదు. అంధురాలైనా కూడా పట్టుదలతో భర్త వెంట ప్రయాణం సాగించి మరి వెంకటాచల పర్వతాన్ని సమీపించింది. ఆ రోజుల్లో ఈ మెట్లు అవి లేవు, కొండ ఎక్కాలంటే చాలా కష్టం. త్రేతాయుగంలో జరిగినటువంటి చరిత్ర కదా ఇది. అయినా కూడా ఆ సంతానం అనేటువంటి కోరిక ప్రబలంగా ఉన్న కారణం చేత అంధురాలైనటువంటి అంజనీదేవి భర్తతో కలిసి ఆ వెంకటాచల పర్వతమును అధిరోహిస్తూ ఉన్నది, ఎక్కుతూ ఉంది. ఆ పర్వతం ఎటువంటిదంటే కట్టెదుట వైకుంఠం కాణాచైన కొండ, తెట్టెలాయ మహిమలు తిరుమల కొండ. ఆ కొండ మీద ఉన్నటువంటి ప్రతి రాయి కూడా ఒక వేదం, ఒక మహర్షి. శిలల రూపంలో మహర్షులు తపస్సు చేస్తున్నారు అక్కడ. అలాగే
వృక్షాల రూపంలో దేవతలంతా కూడా ఉన్నారట ఆ కొండ మీద. అనేకమైనటువంటి పవిత్రమైన తీర్థాలు ప్రవహిస్తూ ఉన్నాయి వెంకటాచల పర్వతం మీద. కుమారధారా తీర్థం, శక్రతీర్థం, పాండవ తీర్థం, అలాగే కొండ కింద కపిల తీర్థం, స్వామివారి పుష్కరిణి, ఆకాశగంగా, ఇటువంటి ఎన్నెన్నో తీర్థాలు. ఆ పుణ్యక్షేత్రంలో అనేక తీర్థాలు ప్రవహిస్తూ ఉన్నాయి. సంతోషముతో ఆ పర్వతాన్ని అలా తిలకిస్తూ భర్తతో కలిసి అలా కొండ ఎక్కి 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 మరి వరాహస్వామి వారి యొక్క సన్నిధానమునకు చేరుకుంది. పుష్కరిణిలో ముందుగా స్నానం చేయాలి. స్వామివారి పుష్కరిణి మహాత్యము చెప్పడానికి సాధ్యము కాదండి. అంతటి మహత్తరమైన తీర్థము. ఎన్నెన్నో పుణ్యతీర్థాలన్నీ కూడా వచ్చి అక్కడ కలుస్తున్నాయట. అందుకే చెబుతుంది వరాహ పురాణం, స్వామి పుష్కరిణి స్నానం సద్గురోపాద సేవనం, ఏకాదశి స్నానంత్రయం అత్యంత దుర్లభం. కాబట్టి పుష్కరిణి స్నానం, సద్గురోపాద సేవనము, ఏకాదశి వ్రతము, ఈ మూడు కూడా అవి దొరకడం అనేది చాలా దుర్లభము. అటువంటి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారిని దర్శించి అక్కడ నుంచి ప్రయాణం సాగించి ఆకాశగంగ తీర్థము చేరుకొని, కన్నులు లేని మహాతల్లి కాబట్టి ఆకాశగంగ తీర్థం దగ్గర ఒక పవిత్రమైన ప్రదేశంలో కూర్చొని ఇలా దోషిలి పట్టి పరమేశ్వరుని వేడుకుంటూ ఉన్నది, నాకు సంతానం ప్రసాదించమని నిష్కలంకమైన మనస్సుతో పవిత్రమైనటువంటి భక్తితో తపస్సు చేస్తూ ఉన్నది అంధురాలైనటువంటి అంజనాదేవి. కేసరి త్వరలోనే వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సెలవు తీసుకొని. ఈమె తపస్సు చేసుకుంటూ ఉంది. అయితే కరుణాసముద్రుడైనటువంటి వాయుదేవుడు చూశాడు. పాపం కన్నులు లేని తల్లి కదా, మరి ఆహారం కావాలి కదా అని ఏదో ఒక పండు తీసుకుని వచ్చి వాయుదేవుడు ఆమె దోషిలో వేసేవాడు. తన చేతిలో ఏదో పడగానే ఇది భగవత్ ప్రసాదమని ఆమె భోంచేస్తూ ఉంది. ఇలా కొంతకాలం ఆమె తపస్సు చేస్తూ ఉంది. అటువంటి సమయంలో ఒకనాడు కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరులు విహారార్థముగా వెంకటాచల పర్వతం మీదకు వచ్చారు. నందివాహనారూఢులే ఆ పర్వతం మీద విహరిస్తున్నారు. క్షేత్ర మహాత్మ్యమంతా స్వామి చెబుతూ ఉన్నారు. అయితే అదే సమయంలో అక్కడ అనేక వానరములు, కోతులు ఆడామగా సంచారం చేస్తూ ఉన్నాయి, అతిక్రీడ జరుపుతూ ఉన్నాయి. చూసింది పార్వతీ అమ్మవారు. ఆమె మనసులో ఒక కోరిక ఉదయించింది. స్వామి, ఈ జీవులు చూసావా ఎలా సంచారం చేస్తున్నాయో? మరి ఈనాడు మన ఇరువురం కూడా ఆ విధముగానే మర్కటాలుగా మారి విహారం చేద్దామా స్వామి అని అమ్మవారు అడిగితే స్వామివారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమిటిది? పార్వతీదేవికి ఇలాంటి విచిత్రమైన కోరిక ఎందుకు కలిగింది? ఓహో, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడు వధించబడాలంటే, లోక కళ్యాణం జరగాలంటే ఒక మహావీరుడు ఇప్పుడు నా అంశముతో జన్మించాలి. అయితే రావణాసురుడి యొక్క వరం ఏమిటి? నరవానరుల చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం లేదు. అందుకే శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్తు నరునిగా శ్రీరామచంద్రునిగా భూలోకములో అవతరిస్తూ ఉన్నారు. లోక కళ్యాణం కోసముగా నా యొక్క అంశం కూడా వానర రూపముతో రావలసి ఉన్నది. అందుకే పార్వతీదేవికి ఇలాంటి విచిత్రమైన కోరిక కలిగింది అనుకొని చిరునవ్వుతో స్వామి అలాగేనన్నారు. ఇరువురు కూడా మర్కట రూపాలు ధరించి సంచారం చేస్తున్నారు. ఇద్దరు కూడా రతి క్రీడలు సాగిస్తూ ఉన్నారు ఆ రూపాలతో. అమోఘమైనటువంటి వీర్యము అవతరించింది ఆ సమయంలో. అప్పుడు పరమేశ్వరుడు వాయుదేవుని పిలిచాడు. వాయుదేవా, ఒకనాడు నీవు నన్ను వరం కోరావు, స్వామి నీ అంశంతో జన్మించబోయేటువంటి కుమారుడు నా పేరుతో పిలువబడాలి అని. అలాగే నేను వరం ఇచ్చి ఉన్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇదిగో ఈ యొక్క శివ తేజస్సును, ఈ వీర్యమును తీసుకుని వెళ్ళి అంజనాదేవి యొక్క దోషిలిలో వేయవలసింది అంటే వాయుదేవుడు అలాగేనని స్వామికి నమస్కరించి ఆ శివ తేజస్సును తీసుకుని వెళ్ళి అంజనాదేవి దోషిట్లో వేశాడు. ఆమె కనులు లేనావి కదా, కళ్ళు కనపడనటువంటి కాంత కదా.
తన దోషిట్లో ఏదో పడింది, అదే మహాప్రసాదం అనుకొని ఆరగించేసింది. శివుని యొక్క తేజస్సు ఆమె గర్భంలోనికి వెళ్ళింది. తద్వారా అంజనాదేవి గర్భవతి అయి వెంకటాచల పర్వతం మీదనే ఒక అద్భుతమైనటువంటి ముహూర్తములో లోక కళ్యాణము కోసముగా మర్కట రూపములో ఉన్నటువంటి స్వామికి జన్మనిచ్చింది. అందుకే 7 కొండలలో ఒక కొండకు అంజనాద్రి అని పేరు. ఆంజనేయ స్వామి జన్మించినటువంటి పర్వతం కాబట్టి ఒక పర్వతానికి, ఒక కొండకు అంజనాద్రి, అంజనేయదేవి అక్కడ ప్రసవించింది కాబట్టి అంజనేయదేవి అనుగ్రహముతో మరి ఆమె పుట్టాడు కాబట్టి ఆయన, అందుకని అంజనాద్రిని పేరు కూడా వచ్చింది. ఆ విధముగా లోక కళ్యాణం కోసముగా స్వామివారు మర్కట రూపముతో సాక్షాత్తు శివుడే ఆంజనేయుడిగా జన్మించాడు. ఇంకా అక్కడే అనేక అద్భుతాలు కూడా జరిగాయి. మరి సూర్యుని చూసి ఫలమని ఆరగించబోయాడు, అటువంటి అద్భుతం కూడా ఆ కొండ మీదనే జరిగింది. తిరుమల అనేటువంటి ఆ పేరులోనే ఎంతో పవిత్రత ఉంది. అటువంటి తిరుమల పుణ్యక్షేత్రాన్ని మనమందరం కూడా ఎన్నోసార్లు దర్శిస్తున్నాము. మరి వెంకటేశ్వర స్వామి మన పాలిట పెన్నిదిగా ఆ కొండ మీద స్వామివారు అవతరించి ఉన్నారు. అది కలియుగ వైకుంఠం. అటువంటి తిరుమల క్షేత్రాన్ని పావనము చేశాడు ఆంజనేయ స్వామి. ఇది ఆంజనేయ స్వామి వారి యొక్క జనన వృత్తాంతం. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కవలసిందిగా కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.